మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. న్యూస్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. పార్టీ నిర్మాణం బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇరు రాష్ట్రాల్లో భారీగా సభ్యత్వాన్ని చేర్పించాలంటూ నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుండి 50 మందికి లాగిన్ ఐడి ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేనలో 6,47,000 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే ఈసారి 9 లక్షలకు సభ్యుల సంఖ్య పెంచాలంటూ జనసేన టార్గెట్. త్వరలో 2 తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత పవన్ నిర్ణయించారు. 10 రోజుల పాటు సభ్యత్వాన్ని విస్తృతంగా చేర్పించాలంటూ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం పార్టీ యంత్రాంగం మొత్తం కూడా కదిలించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా జాయిన్ అవుతున్నారు. దుర్గా, పార్టీ బలోపేతంపై అలాగే జనసేనలో 9 లక్షల మంది వరకు కూడా సభ్యత్వ నమోదు ఉండాలనే లక్ష్యంతో జనసేన వెళుతోంది. మరి పార్టీ కార్యకర్తలకి, నేతలకి ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ప్రభా, తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల భారీ విజయం తర్వాత ఒక పక్క ప్రభుత్వ పాలన విషయంలో తనకు కేటాయించినటువంటి శాఖల్లో పనితీరు కనిపిస్తూనే మరొక పక్క పార్టీ బలోపేతం సంబంధించి కూడా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణతో పాటు ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ కార్యక్రమం ఈ 15 రోజులు కూడా జరగబోతుంది. దీంతో పాటు అంటే ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో సైతం జనసేన పార్టీ పోటీ చేయాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గతంలో కొండగట్టుకు వెళ్ళినప్పుడు సందర్భంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేయాలని ఆసక్తి ఉన్నట్టుగా కూడా ఆయన నేతల మధ్య అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతం కూటమిలో జనసేన ఉంది కాబట్టి రానున్న ఎన్నికల నాటికి మరింత బలమైనటువంటి రాజకీయ పార్టీ అయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం అయితే జనసేన పార్టీకి 2 రాష్ట్రాల్లోనూ 6,47,000 మంది సభ్యత్వం ప్రస్తుతం నమోదు కాగా దాన్ని 9 లక్షలకు పైగా పెంచాలంటూ కూడా ఒక టార్గెట్ ని పెట్టుకున్నారు. ఈ టార్గెట్ ని ఖచ్చితంగా రీచ్ అవుతామని జనసేన నేతలు చెప్తున్నారు. నిన్న పార్టీ నేతలందరితో కూడా నాదెండ్ల మనోహర్ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, అలాంటి చర్యల ద్వారా ఈ సంఖ్యను పెంచాలనే దానికి సంబంధించి కొన్ని దిశానిర్దేశం కూడా పార్టీ నేతలు చేయడం జరిగింది. అయితే సభ్యత్వ నమోదుతో పాటు బీమాను కూడా జనసేన పార్టీ అమలు చేస్తుంది. ఎవరైనా కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి 5 లక్షల బీమాను కూడా జనసేన పార్టీ అమలు చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదుపై ప్రస్తుతం అయితే ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. గత సంఖ్య కంటే మరింతగా పెంచాలి, మరొక 3 లక్షల పైగా సభ్యత్వ నమోదు పెంచాలంటూ ఒక టార్గెట్ ని పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించబోతుంది. దుర్గా, పవన్ ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ కొండగట్టుకు వెళుతున్న టైంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ మనకు ముఖ్య నేతగా కనబడుతున్నారు. మరి తెలంగాణలో ఆ స్థాయి వ్యక్తి, పవన్ నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే ఎవరి పేరు వినబడుతోంది? అంటే ఇప్పటికే తెలంగాణ ఏపీలో ఇప్పటికే భారీ విజయం అంటే 100% స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలు అసెంబ్లీ అలాగే 2 ఎంపీ స్థానాలు పోటీ చేశారు. వాటన్నిటిని కూడా జనసేన పార్టీ తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రభుత్వంలో కూడా 3 మంత్రులు, పవన్ కళ్యాణ్ నేరుగా డిప్యూటీ సీఎం గా ఉండడం, కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా నిర్వర్తించుతూ ఉండటం, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఏపీలో జరుగుతుంది. ఏపీలో పార్టీ అనేది ప్రస్తుతం అయితే బలంగా ఉంది. మరింత బలోపేతం చేయాలి. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక అస్త్రంగా చూసుకోవాలంటూ కూడా జనసేన అధినేత ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దీంతో పాటు తెలంగాణలో ప్రధానంగా
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీలో కూడా తాము పోటీలో ఉంటాము, బీజేపీతో కూడా పొత్తు ఉంటుందనే ఒక ప్రకటన కూడా ఇటీవల కొండగట్టుకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఎవరికైనా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడ ఏపీలో అయితే పూర్తిగా నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కి రైట్ హ్యాండ్ గా ఉంటూ కూడా మొత్తం వ్యవహారాన్ని కూడా చెప్పబెడుతున్నారు. ఇక తెలంగాణలో కూడా ఎవరికైనా అప్పగిస్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావాల్సి ఉంది కృప. రైట్ దుర్గా.